జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులందరికీ శ్రీవారి శుభాశీసులు. ఈ రోజున మనం రోగ నివారణ పాశుపత మంత్రం ఏ విధంగా జపం చేసుకోవాలి, ఆ యొక్క విధానం ఏమిటి అనేటటువంటి విశేషాంశం మనం తెలుసుకుందాం. ఈ రోగ నివారణ పాశుపత మంత్రం మీకు తెలిసినటువంటి బ్రాహ్మణుల వద్ద ఉపదేశం పొంది ప్రతిరోజు కూడా మీ ఇంటిలోని పంచలోహ గణపతికి విశేషంగా దూర్వజల అభిషేకం చేసుకోవాలి. దూర్వజల అభిషేకం అంటే కొద్ది జలాల్లోని దూర్వాలు వేస్తే అది దూర్వజలం అవుతుంది. ఆ యొక్క దూర్వజలంతో శ్రీ మహాగణాధిపతికి నిత్యం అభిషేకం చేసి, అలాగనే దూర్వాలతోని శ్రీ మహాగణాధిపతికి అష్టోత్తర పూజ చేసుకుని లడ్డూ నివేదన చేయాలి. అలాగే రోగ నివారణ పాశుపత మంత్రం 108 సార్లు జపం చేసుకుంటే ఈ మంత్రం మీ అందరికీ కూడా సిద్ధిస్తుంది. ఆ యొక్క మంత్రం చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. ఒక పెన్ను పేపర్ తీసుకుని ఒక పుస్తకం మీద రాసి ఉంచుకోండి. ఓం జూం సహ సహ జూం ఓం గణపతియే వరవరద ఓం జూం సహ సర్వరోగన్ హర హర సహ జూం ఓం స్వాహ. ఈ యొక్క మంత్రంతో ప్రతిరోజు కూడా మీరు సాధన చేస్తే ఈ యొక్క మంత్రం సిద్ధిస్తుంది. ఆ మంత్రం ద్వారా ప్రతిరోజు కూడా శ్రీ మహాగణాధిపతికి విశేషంగా నేను చెప్పే విధానంలో పూజ చేసుకుంటే ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఎటువంటి రోగాలు ఉన్నా సరే నివారణ జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.